హాయ్, ఆలు కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కంచంతో పాటు వెళ్ళి కూడా జురుకుంటారు, అంత బాగుంటుంది. ఈ కర్రీకి మీరు 100కి 100 మార్కులు పక్కా వేస్తారు. మరి చూద్దామా ఎలా చేసుకోవాలో. ఈ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 2 ఆలు అనేది తీసుకొని మంచిగా పీల్ చేసేసి వాటర్లో కడిగి, నేను వీడియోలో చూపించాను కదా ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత, ఆలు అనేది ఎక్కువగా పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు వాటర్లో కడుక్కోవాలి. పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆలు ఒకటొకటి అంటుకొని గుజ్జులాగా అవుతుంది అనమాట. మంచిగా కడుక్కుంటే దేనికి దానికి సపరేట్గా ఉంటుంది ఆలు, ఆ విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకున్నాక అందులో ఉప్పు, పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. అప్పుడులోగా ఇక్కడ నేను కొన్ని మసాలాలు అనేది రెడీ చేసుకుందాము. సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కడాయిలో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను.